ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువగలం పాదయాత్ర అయితే దిగ్విజయంగా పూర్తయింది. మొత్తం అంతా కూడా యువగలం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి జనసేన టీడీపీ నాయకులు అందరూ కలిపి అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ అడుగడుగునా నిరాదరణ పలుకుతూ ముందుకు సాగిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యువగలం పాదయాత్ర ఏ విధంగా జనసేన టీడీపీ కలిపి ఏ విధంగా ముందుకు సాగిందని ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకినాడ రూరల్ సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారు మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పాదయాత్ర ముగిసింది, ఏ విధంగా మొత్తం జనసేన టీడీ కలిపి సంఘీభావం తెలియదు? ఉమ్మడి గోదావరి జిల్లాలో యువగలం పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్గా జనసేన మరియు తెలుగుదేశం ఇద్దరు కేటర్ల యొక్క సమక్షంలో చాలా దగ్గరుండి అందరూ నడపడం జరిగింది. అనేక సమస్యలు లోకేష్ గారు తెలుసుకోవడం జరిగింది. మా నాయకులు కూడా ప్రతి చోట కూడా వారు వెంటుండడం, మా కేటర్ను కూడా వారికి పరిచయం చేయడం జరిగింది. ప్రతి చోట లోకేష్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే కంగారు లేదు, గబగబా నడిచేది వెళ్ళిపోతాం, ఏదో గతంలో నామక పాదయాత్రలు జరిగాయి అలా కాకుండా ఆగడం, సమస్య తెలుసుకోవడం, ఆ సమస్యని నోట్ చేసుకోవడం ఒక పద్ధతిగా. అంటే రేపు సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక రౌండ్ మొత్తం అన్ని చోట్ల ఊర్లు తిరుగుతూ ఉన్నారు, వినతి పత్రాలు తీసుకుంటూ ఉన్నారు. ఆయన తండ్రి గారి తరఫున ఈయన తిరుగుతూ ఉన్నాడు, ఖచ్చితంగా ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ రేపు పొద్దున ప్రభుత్వం ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎలా అయితే ఉపయోగపడుతుంది, ప్రజలకు మేము ఎలా ఉపయోగపడగలం అన్న ఆలోచన ప్రతి అడుగులోనే కనపడ్డది. అంటే ప్రధానంగా ఈ యువగలం పాదయాత్రపై అనేక కామెంట్లు చేస్తే జనసేన టీడీపీ కలిసి చేస్తున్నటువంటి దానికైతే ఆ వైసీపీ నాయకులు కూడా కామెంట్ చేసిన పరిస్థితి, పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా ఉపయోగం లేదని చెప్తున్న పరిస్థితి. పాదయాత్ర ఎందుకు చేస్తున్నా ఉపయోగం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే పాదయాత్ర చేస్తుంది వాళ్ళ గురించి. కళ్ళు తెరండిరా, అందరిని చూడండి వీళ్ళ పరిస్థితి ఏంటి, అసిడిఎస్ వాళ్ళ పరిస్థితి, అంగన్వాడీ వాళ్ళ పరిస్థితి, ఇలాంటి ప్రతి సంస్థ, ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి సంస్థ అసంతృప్తిగానే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. పోనీ నువ్వేదో సంక్షేమం చేసేస్తున్నాను అంటున్నావు, సంక్షేమం మేము 100 మందికి చేస్తాం, నువ్వు 100 మందికి చేయట్లేదే, 130 మందికి చేస్తున్నావు నువ్వు సంక్షేమం. రేపు సంక్షేమం అనేది మా ప్రభుత్వంలో కూడా ఉంటుంది ఖచ్చితంగా, కానీ మేము 100 మందికి సంక్షేమం చేస్తాం. అవన్నీ చేయమని ఈ పాదయాత్రలు చేయడం కానీ, ప్రజా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు చేయడం కానీ అవన్నిటికి కారణం. అవి ఏం తెలియకుండా పబ్జీ ఆడుకుని నా కొడుకులకి రైతు అంటే ఏంటో తెలియదు నా కొడుకు. అసలు రైతు అంటే ఈ నా కొడుకులకి ఎవరికైనా తెలిసండి, అసలు రైతు కష్టాలు ఎన్ని ఉంటాయో తెలిసే ఎవరికైనా. అసలు అంగన్వాడీలకి జీతాలు ఒకటే కాదు సమస్య, వాళ్ళు తిండి పెట్టి అప్పులు చేసి డబ్బులు తెచ్చేస్తున్నారనే సంగతి తెలిసండి. వీళ్ళకి ఏమీ తెలీదు. 4 పోరంబోగులను తీసుకొచ్చి వీడు వైసీపీ నాయకుడు, వీడికి సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చేయండి. సొసైటీ ప్రెసిడెంట్ అంటే రైతు అది భూమిలో ఊరు ఆయకట్టు ఎంతో, నీరెంత వస్తుందో, నీరెంత దిగుతుందో, ఎంత ధాన్యం పండుతుందో, ఎంత అమ్మాలో, ఎంత చేయాలో, ఎంత అప్పు ఇవ్వాలో, రైతుకి ఎలా వసూలు చేసుకోవాలో ఇవన్నీ తెలియాలి సొసైటీ ప్రెసిడెంట్ అంటే. ఓ పోరంబోగుని తీసుకొచ్చేసి సొసైటీ ప్రెసిడెంట్ అంటున్నాడు. చాలా ఆశ్చర్యమైన చిత్రమైన ప్రభుత్వం అండి. నమస్కారం. ప్రధానంగా జనసేన ఇప్పుడు టీడీపీ కలిసి ప్రధానంగా ముందుకు వెళ్తున్నారు, అలాగే వైసీపీకి భయపడే ఇలా పొత్తులతో ముందుకు వెళ్తున్నారు, సింగిల్గా రాలేకపోతున్నారని కామెంట్ చేస్తున్నారు. మీకు విషయం చెప్తాను నేనండి, ఎవరికో వైసీపీకి భయపడో, ఇంకోదానికో భయపడో ఉండేది ఈ 4.5 సంవత్సరాలు మేము రోడ్ల మీద కాలరెత్తి ఇలా తిరగలేం. మేము ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు కోరుకుంటున్నారు, ఏమని కోరుకుంటున్నారు, వీళ్ళు దొంగ యాదవలో రేపొద్దుట రౌడీజంతో, పోలీసు రౌడీజంతో, దొంగ నోట్లతోటి, డబ్బులతోటి రకరకాలుగా చేసి మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారో, బాబు మీ ఇద్దరు కలండి బాబు, మహాప్రభు మీ 2 పార్టీలు కలండి బాబు అని ప్రజల దగ్గర నుంచి అనేక వినతులు వచ్చిన తర్వాత మేము కలడం జరిగింది. ప్రధానంగా స్థానిక ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా మేమే కూడా కొన్ని ఆరోపణలు కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి, దాన్ని ఎలా చూడాలని నేను ఇప్పుడు చెప్తానే. చూసారా, ఇవన్నీ పవర్ ఉన్నప్పుడు మాట్లాడి, పవర్ అన్న తర్వాత ఒకనాడు ఊళ్ళో ఉండడం మళ్ళీ ఊరోళ్ళు పారిపోవడం అలవాటేది, మళ్ళీ కూడా అదే జరుగుద్ది. ఇటీవల మనోహర్ని కూడా అరెస్ట్ చేశారు, అక్కడ దాని మీద అరెస్ట్ మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది ఎంత కామన్ అయిపోయిందంటే, విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ గారు వాస్తుకిట మా ఊళ్ళో కూడా జరిగింది, అది చెప్తాను. అది వాస్తుకి అక్కడ ఆ రోడ్డు టైగర్ రోడ్లో ఉన్న రోడ్డు ఓపెన్ అయ్యి ఉంటే ఆయన వాస్తు విరుద్ధం వచ్చేస్తుందట ఆయనకి, అందుకని చెప్పి ఆ రోడ్డు మూసేస్తున్నారు. అది ఎంత కనెక్షన్ తెలుసా, అది 2 రోడ్లు కనెక్ట్ అయ్యి హైవేకి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ స్పెన్సర్ దగ్గరికి వెళ్ళి, స్పెన్సర్ దగ్గర నుంచి హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి, ఎక్కడి నుంచి ప్రధాన సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి సిరిపురం మొత్తం ఆ ప్రాంతాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అది టైకూన్ మీద తిరిగి
స్పెన్సర్స్ మీదకి వెళ్ళి పుల్లయ్య కాలేజీ పెంచి తిన్నగా వెళ్ళి హైవే కనెక్ట్ అయ్యే రోడ్డు. ఆ రోడ్డు అంటే ఈ వాస్తుకి అలా కాకినాడ గుడారగుంటలో కూడా అలాగే చేశారు. అదో రెడ్డి పేరు ఏదో రెడ్డి అన్నాడు అతను, బిల్డరు అతను మా కాలనీకి దారి ముగిస్తాడు అతని వాస్తు గురించి. అతనికి వాస్తట అందుకని డివైడర్ కట్టారట. మా కాలనీకి వెళ్ళి దారి ముగిస్తాడు. ఇది వీళ్ళు చేసే పనులు. అలాంటి పనికి మనోహర్ గారు ఊరిలో ఉండడం, మొత్తం ఊళ్ళో ప్రజలందరూ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆయన బయలుదేరిపోతుంటే ఆయన ఏమో పోలీసులతో అంచివేసి ఆపడం. మనోహర్ గారిని ఎంతసేపు ఆపుతారు, ఎంతసేపు ఆపగలరు, ఎన్ని విషయాల్లో ఆపగలరు. తెచ్చుకోవాలి అక్కడి నుంచి, ఖాళీస్థాన్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ వాళ్ళు సరిపోరు. ఇక్కడి నుంచి జరిగిపోయే వాటికి తాలిబాన్ని అల్లు తెచ్చుకోమనండి సార్. వైసీపీ 175 అంటుంది, జనసేన టీడీపీ కలిపి ఎన్ని రావచ్చండి? ఏమండి జనసేన టీడీపీ కలిపి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే వాళ్ళు 175 అన్నారు, వై నాట్ 170 ముందుకెళ్తారు? యాజ్ ఆన్ పబ్లిక్ టాకు, నేను సర్వేలు అయ్యి చూడలే, పబ్లిక్ టాక్ వరకు నేను చెప్తున్నాను సార్. యాజ్ ఫర్ పబ్లిక్ టాక్ సింగిల్ డిజిట్ దాటి వెళ్ళదు వైసీపీ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా జనసేనకు సంబంధించి టీడీపీ కలిపి యువగలం పాదయాత్ర ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో దిగ్విజయంగా చేసామని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా యువగలానికి అయితే వచ్చినటువంటి ఆదరణ చూసి అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులందరూ కూడా కావాలని విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని, అధికారం పోయిన తర్వాత ఎవరో కూడా కనిపించిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా కాకినాడ రూరల్ సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఇది కూడా తాజా పరిస్థితి. మేము రామ్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.